నమస్తే. ఈరోజు వరంగల్లో మనకు ఒక సంఘటన జరిగింది. ఆర్టీసీ కార్మికుడి సంఘటన జరిగింది. అది మనం బాధాకరం. ఎందుకంటే ఈరోజు రెండో రోజుకే ఒక ఆత్మహత్య ప్రయత్నానికి దారితీసిండు. తన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి దాని ప్రకారంగా ఒకసారి మనము ఆర్టీసీ జేఏసీ మిత్రులతో ఒకసారి మనము అసలు విచారణ ఏంది అని కనుక్కునే విషయం చేద్దాం. అన్న, ఈరోజు సాయంత్రం జరిగిన ఘటన మీద మీరు అభిప్రాయం? మేము ఇప్పటికైనా ఇటు మేనేజ్మెంట్కి కానీ ఇటు గవర్నమెంట్కి కానీ మేము ఒకటే చెప్తున్నాం. మేము ఆ రోజు మీరు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను తొందరగా నెరవేర్చండి. ఇవాళ మా కార్మికులు, ఆర్టీసీ కార్మికులు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పేసి ఇవాళ ఆవేదనకు గురై ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మీరు మాట తప్పింది కాబట్టి మేము ఆర్టీసీ కార్మికుల మాట అంటే మాటే. మేము ఆ రోజు మిమ్మల్ని ఓటేసి గెలిపించుకొని చేస్తే మాకు ఇలా అన్యాయం చేస్తుందని ఇలా నా తోటి డ్రైవరు ఇలా నర్సంపేట డిపోలో ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్కి కానీ ఇటు మేనేజ్మెంట్కి కానీ వెంటనే ఈ మాకు రావాల్సిన సమస్యలు ఏదైతే మీరు ఆ రోజు హామీ ఇచ్చిన సమస్యలు నెరవేర్చి ఈ సమ్మెను విరమించేదాకా చూడవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక్క డ్రైవర్ అయిండు. రేపు ఇంకా ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు 35 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ రోజు మీరు మా ఎంబడి ఉండి మీరు మాకు సపోర్ట్ చేసిండు. కానీ అయ్యాల ఎటుపోయింది? మరి మీరు మీ ఆయంలో కూడా అదే జరగబోతుంది. ఇవాళ ఫస్ట్ కేసు అయింది కాబట్టి దయచేసి ఇట్లాంటివి కాకుండా చూసి ఇటు కార్మికులను ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది. ఈ ప్రైవేటు డ్రైవర్ల వల్ల, టెంపరరీ డ్రైవర్లు ఇవ్వడం వల్ల, ఇట్లా ప్రైవేటు డ్రైవర్లు ఇస్తే వాళ్ళకు శిక్షణ లేకపోవడం వల్ల ఇవాళ ఇంతకుముందు మంచిర్యాల డిపో దగ్గర కూడా ఒకటి అశ్వాడ్ డిపోది యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇంకా వేరే దగ్గర కూడా జరిగింది. ఇట్లా పేద ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడకుండా ఈ ఆర్టీసీకి కార్మికులకు ఏదైతే మీరు ఇవ్వాలనుకున్నా మీరు ఇస్తానన్న ఏ హామీలు ఉన్నాయో హామీలను వెంటనే వాళ్ళకి ఇచ్చేసి ఈ సమ్మెను విరమించి ఇటు పేద ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా ఇలా గవర్నమెంట్కు ఇలా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇటు మేనేజ్మెంట్కి కూడా. అన్న, ఇప్పుడు ఈ వరంగల్ ఇన్సిడెంట్ మీద మీరు తదుపరి కార్యాచరణ ఏంటిదన్న? మేము ఇన్సిడెంట్ మీద రేపు పొద్దున ఇప్పుడు అతను ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము అన్ని దేవుడికి ఇలా ప్రార్థిస్తున్నాం. యావత్ తెలంగాణ కార్మిక లోకమంతా ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతున్నాం. దాని మీద రేపు పొద్దున ఏం చేయాలనేది రేపు పొద్దున మళ్ళీ మా అధిష్టానం ఏవి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగా మేము రేపు ప్రోగ్రామ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే. భద్రం కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు, ప్రయాణికులు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు. ఒక పక్కకు ఇంకో ప్రధాన మా సమ్మెను తెచ్చినది ప్రైవేట్ బండ్లను ప్రైవేట్ నైపుణ్యత లేని డ్రైవర్లతోటి, శిక్షణ లేని డ్రైవర్లతో తీసుకుంటా, కండక్టర్లతో తీసుకుంటా, టోటల్గా ఎస్ఆర్లు కొట్టించకుండా మా సమస్యలను, ప్రధానమైన సమస్యలను పరిష్కరించకుండా మా సమ్మెను విచ్ఛిన్నం చేసి ఈరోజు ఆందోళనకు గురై ఆర్టీసీ ప్రభుత్వం విలీనం కావట్లేదు, మా కార్మిక సమస్యలు నెరవేర్చలేదన్న ఉద్దేశంతో ఆందోళన గురయ్యి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. 90% నాణ్య హాస్పిటల్లో సాగు బతుకుల మధ్యలో కుటుంబించారు. అతనికి ఏ విధమైన న్యాయం చేస్తారు? నా కుటుంబానికి ఎలాంటి భరోసా ఇస్తారు? మాకు ఎలాంటి భరోసా ఇస్తారు? మా కుటుంబం, మా కష్టాల, మా అనుమానాల ఈరోజు నర్సంపేట డిపోలో జరిగినటువంటి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 99 డిపోలల్లో సుమారు 38,000 మంది కార్మికులకు ఒక అభయం లాంటిది ఇవ్వాలి అనే విషయం డిమాండ్ చేస్తాము.